ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మే నెలలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? రాహువు, కేతువు, గురుగ్రహం మేజర్ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. మరి మేషరాశి వారి పరిస్థితి ఏంటి? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? మేషరాశి వాళ్ళు అంటేనే వీరి యొక్క స్వభావము వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండదు. వీళ్ళ వల్ల ఎప్పుడు లైఫ్ టైం వేరే వాళ్ళకి ఉపయోగం. ఇది నాదే అని అంటే అది వీళ్ళది కాదు. నాదే అని పేరు పెడితే అది వీళ్ళది కాదంతే. ఎవరు వచ్చి తనుకుపోతారు? తనుకోబోరు. వీళ్ళు చేసి పెడితే ఇంకొరకు ఉపయోగపడుతుంది. ఒక మేషరాశి మేషలగ్నం వల్ల మాత్రం వీళ్ళకు చిన్నప్పుడు తలకు దెబ్బ తగిలే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దెబ్బ తగలేకపోయినా తలనొప్పి ఉంటుంది, లేదా హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. ఎక్కువ బట్టలు ఉన్న వాళ్ళు మేషరాశి వాళ్ళకు ఉంటారు. ఎక్కువ హెయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళు మేషరాశి ఉంటారు. చిన్న వయసు నుంచి వెంట్రుకలు నరిసిపోయే వాళ్ళు మేషరాశి వాళ్ళకు ఉంటారు. మేషము అంటే తల, కాలపురుషునికి మొదటి రాశి తలతో. మీనరాశి అంటే పాదాలు, తల నుంచి పాదాల వరకు మీనరాశి పాదాలు, మేషరాశి తల. తల అని ఉండే ఈ రాశిలో మొట్టమొదటి నక్షత్రము అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రానికి వచ్చే గ్రహం ఏది? కేతువు. కేతువు తల లేదు. తల లేనటువంటి గ్రహంతో తల అయినటువంటి రాశి ప్రారంభమవుతుంది. అందుకే వీళ్ళ నిర్ణయాలు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి. వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు ఉపయోగించే ఆలోచన నిర్ణయాలు వీళ్ళకి ఉపయోగపడవు. అందుకే బినామీలంతా ఎక్కువ మేషరాశి వాళ్ళకు ఉంటారు. వాళ్ళకి కలిసి రాదు. నమ్మకస్తులు పెట్టుకుని వాళ్ళ పేర్లతో రాస్తూ ఉంటారు. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతారు. భార్య పేరుతో, పిల్లల పేరుతో, అన్నదమ్ముల పేరుతో, తల్లిదండ్రుల పేరుతో కలిసి రాదు. వాళ్ళ పేరుతో ఉండేది మాత్రం కలిసి రాదు. వాళ్ళ పేరుతో గ్రోత్ తగ్గిపోతుంది. వీళ్ళకి 10% ఉంటుంది, అయితే వేరే వాళ్ళకి 90% ఉంటుంది. అదైతే వేరే వాళ్ళ పేరుతో చేయొచ్చు. పెళ్ళైన తర్వాతనే వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఇంకొకరి ద్వారా కలిసి వస్తుంది కాబట్టి. వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళకి ఒక ఎనర్జీ. చెప్పండి, అద్దం లాంటి వాళ్ళు వీళ్ళు. అద్దం పైన టార్చ్ చేస్తే తలకు కంటుంది. అదే భార్య, లేదా ఇంకెవరైనా ఉపయోగపడే నమ్మకస్తులు. కాబట్టి తక్కువ ఆదాయానికి ఎక్కువ పని చేసేవాళ్ళు, అసలు లాభమే లేకపోయినా కూడా పని చేసేవాళ్ళు వీళ్ళే. ఆదాయం లేకపోయినా పని చేస్తారు. వీళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళకన్నా అర్ధరాత్రి ఫోన్ చేసి సలహా అడిగితే మేలుకొని కండ్లు పులుకొని వాళ్ళకు సలహా ఇచ్చి ఒకటి 4 చెప్పేసి కొనుక్కుంటారు. సరే వాడు మనకు ద్రోహం చేశాడు కదా అనే ఆలోచన పక్కన పెడతారు. అంటే మేషరాశి వాళ్ళు మేనరికంలో పెళ్లి చేసుకోకూడదు, కొలాప్స్ అయిపోతుంది. లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, కొలాప్స్ అయిపోతుంది. కొత్త సంబంధమే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. మేషరాశిలో చిన్నప్పుడే మాట ఇచ్చేశారు, అత్త కొడుకుని అత్త కూతురు చేసుకోవాలనేసి అని పెళ్లిళ్ళు చేసి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. మేమేదో పెద్దలు ఇచ్చిన మాటకి తప్పకుండా అని పెళ్లి చేసి వీళ్ళే మిట్ట కొట్టుకుంటా అంటారు. అసలు మేషరాశి అంటే మేనరికం చేయకూడదు, లవ్ మ్యారేజ్ చేయకూడదు, కొత్త సంబంధం చేసుకోవాలి. అవి ఫెయిల్యూర్ అయిపోతాయి. వాళ్ళకి ఎంత ఇదిగానే ఉన్నాయి మిగతా గ్రహస్థితి. మేనరికం చాప్టర్ క్లోజ్, లవ్ మ్యారేజ్ నెత్తిన గుడ్డే. ఇంకా గ్రహాలు ఏడన్నా ఉండి ఇంకా సంబంధం లేదు. ఇది థంబ్ రూల్, యూనివర్సల్ ఇది అంతే. ఇప్పుడు మన రాశి ఫలితాలు చూస్తున్నటువంటి ఎవరైనా అస్ట్రాలజిస్టులు ఉంటే కూడా వాళ్ళు కూడా చక్కగా మేషరాశి వాళ్ళు వస్తే దీన్ని యాస్టీస్ వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళన్నీ ఒప్పుకుంటారు. వీళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడతారు. ఇప్పుడు మనం మాస ఫలాలు చెప్పాలా, మేషరాశి ఫలాలు చెప్తున్నాం. అంటే వీళ్ళు సమాజానికి ఉపయోగపడేవాళ్ళని అర్థం. తల కదా, అందరికీ అందరి తలలో 4 లాగా వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే అదే చెప్తారు, వీడు సమాజ సేవో లేదంటే ఉచిత సేవో ఇంకొకరిని ఉద్ధరించడం కోసం వీళ్ళు ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి వీళ్ళ పిల్లలు, వీళ్ళ భార్య, వీళ్ళు కూడా ఉన్న అదృష్టవంతులు చెప్పచ్చు. వాళ్ళందరికీ వీళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి ఇటువంటి మేషరాశికి ఈ మే మాసంలో ఒక విచిత్రమైనటువంటి యోగకరమైనటువంటి అర్థం కానటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది. అన్నీ మిక్స్డ్ కానీ బాగుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమవుతుంది అనుకుంటున్నారు వీళ్ళు. అది వీళ్ళ భ్రమ. ఏలినాటి శని ఎక్కడుంది? ఏనులో శని ఉన్నాడు, ఓకే. కానీ ఎట్లా ఉన్నాడు? మీనరాశి, సముద్రం, నీళ్ళలో మునిగిపోయినాడు. గ్రహం నీళ్ళలో కంఫర్ట్గా ఉంటుందా? ఊపిరాడుతుందా గ్రహానికి? చాలా మంది మేషరాశి వాళ్ళందరికీ బ్యాడ్ టైం స్టార్ట్ అవబోతుందని చెప్పి చాలా చెప్తున్నా. నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. మేషరాశి నేల మీద ఉన్న గ్రహము నీళ్ళలోకి పోతే ఏమవుతుంది? ముక్కుల్లోకి, చెవుల్లోకి అంతా నీళ్ళు పోతాయి. మునిగిపోయింది గ్రహం. అప్పుడు ఈజీగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? తను తేలడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతేనా? కాబట్టి శనిగ్రహం కంఫర్ట్గా లేదని అర్థం. కాబట్టి ఏలినాటి శని గురించి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్, ఇన్ని రోజులు ద్వితీయంలో గురువు ఉన్నాడు, 3వ ఇంట్లో గురువు వెళ్ళిపోయాడు, గురు బలమే లేదు, పూషింది అన్నారు. గురుబలం ఇప్పుడున్న దానికన్నా ఇంకా బాగా వచ్చింది.
ఎలా వచ్చింది గురుబలము? 3వ స్థానమే. కానీ 3వ స్థానం అంటే ఏంది? ప్రయత్నము. 3వ స్థానం అంటే ఏంది? కమ్యూనికేషను. కమ్యూనికేషన్ అంటే ఏమి? సంబంధాలు. అంటే ఈ రాశికి భాగ్యాధిపతి 3వ స్థానం అంటే ప్రయత్నము. వీళ్ళు చేసే ప్రయత్నాలని సక్సెస్ చేస్తూ ఉంటాడు ఆయన, అంతే. డబ్బీడు వీళ్ళు చేసే ప్రయత్నం సక్సెస్ చేస్తాడు, ఇంకా అలా డబ్బు వస్తుంది కదా. కమ్యూనికేషన్స్, కొత్త కొత్త పరిచయాలు చేస్తూ ఉంటాడు. మా క్యాండిడేట్ ఉన్నాడు, మీరు మాట్లాడుకోండి, అతను మంచి వ్యక్తిని పరిచయాలు చేస్తుంటాడు. కమ్యూనికేషన్స్ బాగుంటే ప్రపంచం అంతా కమ్యూనికేషన్లోనే ఉంది. కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది. కమ్యూనికేషన్ పార్ట్లో భాగ్యాధిపతి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఆ కమ్యూనికేషన్ పెంచేస్తాడు, చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం చేస్తాడు. అప్పుడు గురుబలం ఇప్పటివరకు ఉన్న దానికన్నా బాగున్నట్లే. ఇక లాభంలో రాహు లాభంలో ఉంటే ఏమవుతుంది? మల్టిపుల్ బెనిఫిట్స్. రాహువే మల్టిపుల్ ప్లానెట్, మల్టిపుల్ రిలేషన్స్ ఇచ్చేటువంటి గ్రహమే రాహు. కాబట్టి లగ్నంలో రాహు ఉన్నా, సప్తమంలో రాహు ఉన్నా వాళ్ళకి ఎక్కువ మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి. ప్రయత్నిస్తారు 2-3 వివాహాలు చేసుకోవడము, 2-3 కంపెనీలు పెట్టాలనుకోవడము, మల్టీ బ్రాంచెస్ డెవలప్ చేయాలనుకోవడము, ఇదంతా రాహు యొక్క ప్రభావమే. శుభం ఉన్న మల్టిపుల్గానే ఉంటుంది, అశుభం ఉన్న మల్టిపుల్గానే ఉంటుంది. కాబట్టి రాహు లాభంలో కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నాడు, ఆషామాషిగా వెళ్ళాడు, అద్భుతంగా ఉన్నాడు. ఇంకేం కావాలి? చక్కగా రాహు లాభంలో 1.5 సంవత్సరం ఉంటాడు. కేతు 5వ ఇంట్లో ఉన్నాడు. 5వ ఇల్లు అంటేనే కులదేవత. కేతు అంటే మోక్షకారకుడు, మోక్షము కులదేవత అనే స్థానంలో ఉన్నాడు. కులదేవత అనుగ్రహం ఏముంది ఏకంగా వీళ్ళకు. ఈ సమయంలో వీళ్ళు కానీ కులదేవత కానీ వీళ్ళ కులదేవతను తెలుసుకుని కానీ ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. అందుకే నేను చెప్పింది ఇదొక జిమ్మిక్ లాంటిది ఈ గ్రహస్థితి. దీన్ని విశ్లేషించి చూస్తే వీళ్ళకు రాజయోగమే. లేదంటే ఏలినాడు శని వీళ్ళకేం జరగదు, గురుబలం లేదు వీళ్ళకేం జరగదు. 5వ ఇంట్లో కేతువు అసలేం జరగదు. అది కులదేవత స్థానం. రాహువు కేతు వచ్చేకాడికి మోక్షకారకుడు, కులదేవతకు బలం పెంచుతాడు, దైవ బలం పెంచేవాడు కేతువు. రాహు ఏకంగా లాభంలో కూర్చున్నాడు. పాపగ్రహం లాభంలో ఇంకా విశేషంగా యోగిస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఇంక దీన్ని కానీ నమ్మినారంటే ఖచ్చితంగా అన్నిట్లో సక్సెస్ అవుతారు. కమ్యూనికేషన్స్ బాగున్నాయి. ఎవరికైనా ఉండాల్సిన కమ్యూనికేషన్సే కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాడు ఎంత తెలివితేటలున్నా అది కమ్యూనికేషన్ చూపలేకపోతే ఫెయిల్. ఇప్పుడు చక్కగా వీళ్ళకి కమ్యూనికేషన్ బాగుంది. గురువు ఏం చేస్తున్నాడు? అదే ఒక మధ్యవర్తిలాగా పనిచేస్తున్నాడు, అనుసంధానకర్త. కాబట్టి మేషరాశి వాళ్ళకు చాలా 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 బాగుంది. ఓకే, ఆర్థికంగా బాగానే ఉంటుందా గురుగారు? ఆటోమేటిక్ బాగుందండి. వీళ్ళు ఎఫర్ట్, కష్టాన్ని నమ్ముకుని రాసి తమను తాము నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళు 10 మందికి ఉపయోగపడే వాళ్ళు. ఇప్పుడు ఈ చెప్పిన ప్రత్యేకమైన గ్రహస్థితిలో వీళ్ళు తెలివిగానే గెటన్ అయిపోతారు. ఓకే, స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి. సో కాస్త మిశ్రమ ఫలితాలు అంటే ఏం చెప్తారు గురుగారు వాళ్ళకి? మిక్స్డ్ రిజల్ట్స్ అని నేను చెప్పలేదండి. నాది కావాలంటే మీరు వీడియో వెనక్కేసుకొని చూడండి. విచిత్రమైనటువంటి యోగకరమైనటువంటి రాశి గ్రహస్థితి ఉందని చెప్పాను. అర్థం కాదు ఎవరికి. నేను అందుకే దాన్ని ఓపెన్ చేసి బాగలేదనుకుంటున్నారు, అది తప్పు, బాగుంది అని వివరించాను నేను. ఓకే, మిక్స్డ్ ఫలితాలు ఏం లేవు, వీళ్ళకి చాలా పర్ఫెక్ట్ ఫలితాలు ఉన్నాయి. ఇక శుభకార్యాలు కావచ్చు, ఆరోగ్యపరంగా అన్నిట్లోనూ బాగుంటుందంటారు గురుగారు? వీళ్ళేరంటే త్యాగధనులు అని చెప్పాను నేను. వీళ్ళ కష్టాన్ని ఇంకొకరికి ఇచ్చేసేవాళ్ళని చెప్పాను. శుభకార్యాలకు వీళ్ళు కానీ ముందు పెడితే వీళ్ళది కాకపోయినా సరే వీళ్ళ ముందు పెడితే వీళ్ళన్నీ చేసి పెట్టేసి అలా కాదు ఇలా చేసుకోండి ఇంక మీట్ అని చెప్పి అన్నీ చేసి చేస్తారు. వీళ్ళు ముందు పెడితే చాలు. వీళ్ళు జోబుల నుంచి ఒక 10 రూపాయలు వేసి కూడా ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు అంటటోళ్ళు వీళ్ళు. ఇక వ్యాపారస్తులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి గురుగారు? నిరుద్యోగులకు శుభవార్త నేను మొట్టమొదటి చెప్పాను. ప్రయత్నం ఉన్న స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, విదేశీయాన ప్రయత్నాలు అన్నీ కూడా ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది అనేది మొట్టమొదటి పాయింట్. కాబట్టి సక్సెస్ అవుతుంది. ఇక వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఏమైనా కనిపిస్తుంది? వైవాహిక జీవితంలో సమస్యలు ఏమి లేవండి. సమస్యలు ఏమి లేవు. ఎందుకంటే శుక్రగ్రహము ఈ నెల 31 వరకు, మే నెల 31 వరకు వ్యయ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. తర్వాత జన్మలోకి వస్తాడు. జన్మలోకి వచ్చినప్పుడు కూడా శుక్రుడు ఎక్కువగా స్త్రీ శయ్యా సౌఖ్యాన్ని, చక్కటి నిద్ర సౌఖ్యాన్ని ఇస్తాడు. కాబట్టి బాగానే ఉంది. ఇక మరి వీళ్ళు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు? రెమెడీస్ తీసుకుంటే వీళ్ళు కులదైవారాధన చేయాలి. ఎక్కువగా కులదైవారాధన ఎక్కువ చేసుకోవాలి. అదేవిధంగా పితృ ఆరాధన కూడా ఎక్కువ చేసుకోవాలి. ఈ 2 ఆరాధనలు ఎక్కువ చేశారంటే ఇప్పుడున్న ఫలితాలు ఇంకా ఎక్కువ రెట్టింపులో వీళ్ళకు వస్తాయి. మే నెలలో ఓవరాల్గా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. మొత్తానికి మంచి ధైర్యాన్ని అయితే కల్పించారు మేషరాశి వారికి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.